తనూజ వర్సెస్ కళ్యాణ్ తప్పు ఎవరిదనిపించింది? నాకైతే తనూజదే తప్పు అనిపించింది. ఫెయిల్ సంచాలక్ అనడం, నువ్వు మాట మీద నిలబడవు, నువ్వు టాస్క్ స్టార్ట్ అవ్వకుండా ఒక మాట మాట్లాడతావు, స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతావు అని చెప్పి చాలా మాటలు కళ్యాణ్ అన్నట్టు అనిపించింది తనూజ అయితే. అసలు ఏం జరిగిందంటే కళ్యాణ్ అయితే టాస్క్ సంచాలక్గా అయితే వ్యవహరిస్తున్నాడు. టాస్క్ స్టార్ట్ అవ్వకముందు కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఎలా పెట్టినా పర్లేదు టవర్ ఒకటి హైట్గా ఉండేలా పెట్టండి అని చెప్పి ఒక మాట అన్నాడు. ఇద్దరు టవర్స్ సమానంగా ఉంటాయని ఎవరు కలగనరు కదా. అండ్ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది. బజర్ మోగే టయానికి ఇద్దరు టవర్స్ అయితే సమానంగా ఉన్నాయి. సుమన్ శెట్టి టవర్ అయితే కొంచెం వంకర తింకరగా ఉంది, సంజన టవర్ స్ట్రైట్గా ఉంది. అండ్ సంజనయే విజయం సాధించిందని చెప్పి సంచాలకుగా ఉన్న కళ్యాణ్ అయితే బిగ్ బాస్కి అయితే చెప్పాడు. ఈ విషయం కోసం తనూజ, దివ్య చాలా మాటలు కళ్యాణ్ అన్నట్టు అనిపించింది నాకైతే. సంచాలకుగా కళ్యాణే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అదే డిసిషన్ తీసుకోవాలి. కళ్యాణ్ డిసిషన్ తనూజకు నచ్చగా నువ్వు ఫెయిల్ సంచాలక్, నువ్వు టాస్క్ స్టార్ట్ అవ్వకుండా మాట మాట్లాడుతావు, టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నావు, మాట మీద నిలబడవు, అది ఇది అని చెప్పి చాలా సోపు అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. అండ్ కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గలేదు, నువ్వు బ్యాడ్గా పోర్ట్రే చేద్దామని చూస్తున్నావేంటి. తనూజ మీద అయితే చాలా సీరియస్ అయ్యాడు కళ్యాణ్. అండ్ దివ్య కూడా ఒక పక్క నుంచి అది ఇది అని చెప్పి చాలా మాటలు అయితే మాట్లాడింది. అండ్ కళ్యాణ్ అయితే అస్సలు ఊరుకోలేదు, గట్టిగా సమాధానం చెప్పాడు వీళ్ళిద్దరికైతే. అండ్ సంజనాయే విజయం సాధించిందని చెప్పి బిగ్ బాస్కి అయితే చెప్పాడు. టాస్క్ అయిపోయిన తర్వాత అండ్ ఆ టవర్ని పడగొట్టడం అయితే కొంచెం కరెక్ట్ కాదనిపించింది కళ్యాణ్ అయితే. అండ్ కళ్యాణ్కి అయితే చాలా కోపం అయితే వచ్చింది తనూజ ఫెయిల్ సంచాలక్ అన్నందుకు. అలా అనకుండా ఉంటే బాగుందని అనిపించింది. అండ్ కళ్యాణ్ అయితే సంచాలక్గా సరైన డెసిషనే తీసుకున్నాడేమో అని నాకు అనిపించింది. తనూజయ్య కొంచెం అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరిది కరెక్ట్ అనిపించిందో, అండ్ సంచాలక్గా కళ్యాణ్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించిందా, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.